నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు హామీలేవి నెరవేర్చేవి కాదన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపణ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లకు అవగాహన కల్పించిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున. సీఎం జగన్ పేదలను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్సీ రామచంద్రయ్య. మేనిఫెస్టోలో కొత్త హామీలేవీ లేవంటూ ఎద్దేవా. విశాఖ తీరంలో ప్రైవేటు క్రూయిజ్ షిప్ సందడి. చూసేందుకు తరలి వస్తున్న విశాఖ వాసులు. చంద్రబాబు ఇచ్చిన హామీలేవి నెరవేర్చేవి కాదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చంద్రబాబు హామీలపై మండిపడ్డారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్ధమయ్యారని అన్నారు. ఎన్నికల ముందు 100 హామీలివ్వడం చంద్రబాబుకు అలవాటే అని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పోయినట్టు ఉందని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని చరిత్ర ఆయనకు ఉందన్నారు. సీఎం జగన్ మాత్రం 99% మేనిఫెస్టోను అమలు చేశారని గుర్తు చేశారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే వైసీపీ ఇచ్చిందని, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు సంపద సృష్టిస్తానంటూ ప్రజలు మభ్యపెడుతున్నారని అన్నారు. కేవలం మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేది చూసే వాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది. అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. అరే ఇదేముంది ఇంకా 2 అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అదంతా డొల్లని వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది. నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతాను. ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో, ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీ లాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడో, దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్కైపోయి అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసిన 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని అంటున్నారు. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు. ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు నేను పబ్లిక్ మీటింగ్లో. సెనిలిటీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా, లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా, కుట్రదారులాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. సరే, రేపు ఎన్నికల్లో ఎలాగో జనం ఆ తీర్పు ఇస్తారు. సబ్జెక్ట్ నేను దాని గురించి కొంత డీవియేట్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం చేయింది, నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ 100ల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100ల కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి, ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు.
ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ కలెక్టర్ మల్లికార్జున జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగేలా, ఓటు హక్కుపై నేటి తరానికి అవగాహన పెరిగేలా విశాఖ సాగర్ తీరంలో 5K రన్ ర్యాలీని నిర్వహించారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1991 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని చోట్ల తగిన వసతులు కల్పించామని పేర్కొన్నారు. జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ ఉత్సాహంగా ప్రసంగిస్తూ ఓటర్లతో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. మే 13న జరిగే ఓట్ల పండుగలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 5K రన్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతరుల్లో స్ఫూర్తిని నింపాలని అన్నారు. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. శ్రీరంలో నీళ్లు లేవు, సరకల్లో నీళ్లు లేవు, బాగుల్లో నీళ్లు లేవు, మంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చాలా ఉత్సాహకరమైన వాతావరణంలో ఈరోజు 5K రన్ నిర్వహించడం జరిగింది. లాస్ట్ టైం మనకు 66% ఓటింగ్ జరిగింది. ఈసారి మినిమం 80%, మ్యాక్సిమం 100% ఓటింగ్ చేయాలనేది మా ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. సో వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సిటీ అయినప్పటికీ మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా దయచేసి ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. ఈ ఓటు మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు వేయాల్సిందిగా అందరికీ కోరడం. The festival of democracy is almost at its peak. Many states we have already covered in phased manner and still more to cover. So our Andhra Pradesh, this Vizag constituency is going to go for voting on 13th of May. Our request to everybody is vote of every citizen matters. Whether you are young, whether you are in the middle of age or at the later stages. Your vote will matter, and these 5 years are going to decide your fate and future. You should exercise your right to vote, and you must vote. And today's run signifies that how important is voting for us. And I am trying to make it sure that you all come out and vote. I am sure you all will. భీమవరంలో కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మన కోసం మన అంజుబాబు పేరుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, యువకులు విశేష సంఖ్యలో హాజరవుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు అంజుబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని 29వ వార్డులో బొక్కా సీను ఆధ్వర్యంలో 120 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ అంజుబాబు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంజుబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రమక్రమంగా మద్దతు పెరుగుతోందని, అందుకే పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. మల్కపూడి ప్రాంతానికి సంబంధించినటువంటి
అనేక సమస్యల యొక్క పరిష్కారంలో గత 3-4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి మేము అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈరోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మేము ఈ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా నేను దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ స్కూల్ ఆధారంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ప్రతి బూత్ నుండి కూడా మీకు మేము మెజారిటీ అందించి ఖచ్చితంగా మా ప్రాంతం నుంచి మా 6 బూతుల పరిధిలో మేము అత్యధికమైనటువంటి మెజారిటీ మీకు అందజేస్తామని చెప్పి ఈ సభాపక్షం నుంచి హామీ ఇస్తున్నాం. దానికోసం మేము ఈ ప్రాంతానికి విశేషంగా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 31వ వార్డులో బొక్క నాగేశ్వరరావు గారి మనవడు నాగ వైభవ్, రామకోటేశు, మోహన్ కృష్ణ, లక్ష్మీ చైతన్య ఈ నలుగురు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది జాయిన్ అవుతున్నారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ జనసేన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ఆలోచన చేసి వారందరూ కూడా పార్టీలో చేరటం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తారని వారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇంతమంది చేరుతున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ సెలవు. చాలా తక్కువ సమయం ఉంది. మే 13వ తారీఖున జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మరి భీమవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారిని దాస్ గుర్తు మీద, అలాగే పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారు కమల గుర్తు మీద మీ అందరి పవిత్రమైన ఓట్లు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈరోజు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేరుతుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు అన్ని రకాలుగా కూడా పూర్తిగా భ్రష్టు పడిపోయింది ఈ రాష్ట్రం. దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ కూటమి ఈ ముగ్గురు నాయకుల యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ ముగ్గురు నాయకుల్ని మనం అత్యధిక మేరకు గెలిపించినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది విశ్వాసం ఇవాళ ప్రజల్లో ప్రగాఢంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీలు చేయడానికి ఎంతో ముందుకు వస్తున్నారు. వీరంతా కూడా రాబోయే ఎన్నికల్లో మీ శక్తివంతంగా పనిచేసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని పాలతోడే విధంగా ఎన్నికల్లో అత్యధిక మేయర్తో ఎన్డీఏ గెలిపించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆధ్వర్యంలో యువతంతా కూడా సుమారు 100 మంది మరి ఇక్కడ జాయిన్ అవడం జరుగుతుంది. మరి జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి అభ్యర్థి అంజబాబు గారి చేతుల మీదుగా వీరందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున జనసేన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ నాయకత్వంలో ఆయన్ని ఎమ్మెల్యేగా మనం పంపితే భీమవరం ఇంకా బాగా డెవలప్ చేస్తారని గాజు గ్లాస్ కమలంకి గాజు గ్లాస్కి వేసి అంజబాబు గారిని అత్యధిక మెజార్టీతో భీమవరం నుంచి గెలిపించాల్సిందిగా ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.